నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనిషి పుట్టిన తర్వాత కొంతకాలం చదువుకుని, తర్వాత పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పిల్లల్ని కంటం, ఇదంతా ఒక సైకిల్. తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవడం, ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నవేడేస్ చూస్తే పిల్లలు చదువు, తర్వాత సెటిల్మెంట్, ఆ తరువాత పెళ్లి, అక్కడికొక బ్రేక్, ఆ తర్వాత పిల్లలు, ఇంకా అదో పెద్ద బ్రేక్ అనమాట. ఇప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని పెద్దవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వీళ్ళు మేము సెటిల్ అవ్వాలి, అప్పుడే కాదు, మాకు కొంచెం గ్యాప్ కావాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలా అనుకుంటూ టైం తీసుకుంటారు. ఆ తర్వాత పిల్లల విషయంలో డిలే అయిపోతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళైతే రీచ్ కారు. ఈ తర్వాత ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకు వచ్చింది? దాన్ని మనం ఆయుర్వేదం ద్వారా సరి చేసుకోవచ్చా? ఏ విధానాలు పాటిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు? తెలుసుకుందాము. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఆరోగ్య నిపుణులు డాక్టర్ దిలీప్ గారు. హీఈస్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ దిలీప్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, నార్మల్ డే, ఇప్పుడు ఇది చూసిన తర్వాతే ఖచ్చితంగా సిజేరియన్కి అస్సలు వెళ్ళొద్దు, నాకు నార్మల్ వేలోనే డెలివరీ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, ఇప్పుడు దానికి సంబంధించి ఆయుర్వేదంలో మెడిసిన్ అవైలబుల్ ఉందా? ఎట్లాగా? లేకపోతే పంచకర్మల ద్వారా అట్లా ఏమైనా చేస్తారా? పంచకర్మ అంతగానో అవసరం లేదు. న్యాచురల్ గా కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చెప్తారండి. ఎందుకంటే అల్లోపతిలో కొన్ని మెడిసిన్స్ వాడితే బేబీ వెయిట్ ఎక్కువైపోవడం ఇట్లాంటివి జరగటం వల్ల కూడా సిజేరియన్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి హెల్దీగా బేబీ గ్రోత్ అవుతూ అండ్ మనం కూడా హెల్దీగా ఉంటూ నార్మల్ వేలో డెలివరీ అవ్వాలి. సో మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? వన్స్ ఏ మంత్లో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి? అంటే అలా ఏం లేదు, కన్సీవ్ అయిన తర్వాత ఎంబడే కూడా రావచ్చు మనతోటికి. మేము కూడా అందరు నార్మల్గా ఇప్పుడున్న టెక్నాలజీ కూడా చాలా గొప్పది. స్కాన్ చేసేసి ఎన్ని వారాలు ఉంది ఏం లేదని అన్నీ చెప్తారు. అంతకుముందు పూర్వం ఎలా ఉండేది అంటే అమావాస్యకు ముందు అయిన వామని ఎలా, ఎప్పుడు నెల ఆగింది, అమావాస్యకు ముందు నెల ఆగిందా, అమావాస్యకు ముందు పౌర్ణమికి ముందు నెల ఆగిందా, నెల ఎప్పుడు ఆగింది, నెల ఇంతకుముందు ఎప్పుడు ఆగింది అనేది అమావాస్య పౌర్ణమిని బేస్ చేసుకొని రాసుకొని అక్కడి నుంచి వారాలని కౌంట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడున్న సైన్స్ కూడా చాలా గొప్పది కాబట్టి ఆ సైన్స్ ఏం చెప్తుంది, ఒక స్కాన్ చేసేసి ఇన్ని వారాలు ఉందని చెప్తుంది, ఇంత డెలివరీ ఈ టైంలో ఇది ఇట్లా ఉందని చెప్తుంది. ఇవన్నీ కూడా మంచి టెక్నాలజీని, ఈ టెక్నాలజీని వాడుకుంటూ న్యాచురల్గా డెలివరీ అయ్యేదానికి చూడండి. నార్మల్ డెలివరీ అయ్యేదానికి ఈ స్కోప్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇప్పటికే చాలా యోగా సెంటర్స్ వచ్చాయండి. ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకు యోగా ఎలా నేర్పించాలి, ఏం తినాలి, ఏం లేదు, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇలాంటివి ఇంకా కొంచెం అవేర్నెస్ పెంచుకొని ఆయుర్వేద కూడా ఏం చెప్తుంది అంటే కన్సీవ్ అయిన తర్వాతనే ఏ మెడిసిన్స్ వాడాలి వాళ్ళు కూడా. అంటే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను నేను. శతవరి అని ఒకటి ఉంటుంది మెడిసిన్, శతవరి అని ఒకటి ఉంటుంది. ఆ శతవరి మెడిసిన్స్ దాదాపు 100 రోగాలకు వస్తుందండి. లేడీస్కి సంబంధించిన 100 రోగాలకు శతవరిని ఒక్క చెట్టు సరిపోతుంది. ఒక్క ప్లాంట్ బేస్ చేసుకొని, ఒక రూట్ బేస్ చేసుకొని శతవరిని ఒకే ఒక ప్లాంట్ లేడీస్కి సంబంధించిన 100 రోగాలకు, డెలివరీకి ముందు డెలివరీ తర్వాత పాలు పడాలంటే కూడా ఇదే శతవరి తింటే చాలు, చాలా మంచి పాలు వస్తాయండి. చాలా తల్లులకు మంచి పాలు పడతాయి. ఇప్పటికీ చాలామంది ఇవన్నీ వాడుకుంటూ చాలామందికి పిల్లలకి హెల్దీగా మిల్క్ ఇవ్వడానికి కూడా ఎక్కువ ఇవి వాడుతూ ఉంటారు. మా దాంట్లో కూడా అలాంటి మెడిసిన్స్, పుత్ర సంజీవని అని ఇలాంటి మెడిసిన్స్ ప్లస్ ఈ శతవరి అలాంటి మెడిసిన్స్ కూడా లేడీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీకి సహకరించడానికి ఉపయోగపడతాయి. అదే ఇప్పుడు మీరు చెప్పారు శతవరిని అని చెప్పి, మామూలుగా వెళ్ళిపోయి షాప్లో తెచ్చేసుకోవడం అట్లా అవుతుంది? అవేర్నెస్ లేకుండా ఎంతవరకు కరెక్ట్ అండి? ఇదేమన్నా కిల్లి కోట్ల పాన వేసుకోవడం లాంటిదా? కాదు కదా. కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏంటో ఒక మోస ధోరణిలో వెళ్ళిపోయి డాక్టర్ చెప్పారు, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్ తీసి పక్కన పెట్టేసి డాక్టర్ చెప్పారు, నేను వీడియోలో చూశాను, వెళ్ళి తెచ్చేసుకుని వేసేసుకుంటున్నాను. తప్పండి. అందుకే అంటున్నాను, అవేర్నెస్ కావాలి. ఏ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో శతవరి ఇస్తారు, ఇది నాడి చూసి మాత్రమే ఇచ్చేది. నాడి చూసి వాళ్ళ గుణగుణాన్ని బట్టి, వాళ్ళ అనుగుణాన్ని బట్టి చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్. శతవరి అనేది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి వస్తుంది, అన్నిటికీ వస్తుంది. కానీ బాడీ యొక్క తత్వం కూడా కావాలి. ఇక్కడ బాడీ ఏ గుణం ఉంది, ఆ గుణాన్ని చూసి మనం సజెస్ట్ చేస్తామన్నమాట. నేను చెప్పేది జనరల్గా ఒకటి అంటే ఒక ప్లాంట్ నేమ్ చెప్తున్నాను నేను. అంటే అది ఎన్నో రోగాలకు, లేడీస్కి ఎన్నో రోగాలకు అది పనిచేస్తుందని చెప్తున్నాను నేను. అంతే తప్ప అలా ఓవరాల్గా డైరెక్ట్గా తీసుకుని వేసుకోవడం అనేది హానికరం అనేది చెప్తుంది నేచర్.
ఇక్కడ మారాల్సింది ప్రజల యొక్క ఆలోచన కూడా. ఎందుకంటే సెన్సిటివిటీ ఎక్కువైపోయింది, బాగా సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. సో ఈ ఇంటర్వ్యూతో మన ప్రేక్షకులకు కూడా చాలా అవేర్నెస్ రావాలి దీని పట్ల. ఇంకా పిల్లల విషయానికి వస్తే డాక్టర్ గారు, మేనరికం ముఖ్యంగా మేనరికంలో ఉన్న వివాహాలు చేసుకోకండి. నెక్స్ట్ జనరేషన్ చాలా ఏదో ఒక సమస్యతో పుడుతూ ఉంటారు. సో కొంచెం అవేర్నెస్ వచ్చి ఇప్పుడు మాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. అయినా కూడా కొంతమంది మా అమ్మ వాళ్ళు చెప్పారనో లేకపోతే ఆ అమ్మ కోసమనో ఏదో ఒక సందర్భంలో చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ అదే విధంగా ఒకవేళ చేసేసుకున్నారే అనుకోండి వాళ్ళకి ఎలాగా? అయితే డిఎన్ఏ అనేది చాలా పవర్ఫుల్ అండి. మన మన యొక్క డిఎన్ఏ అనేది చాలా పవర్ఫుల్. మేనరికం అంటే మన డిఎన్ఏలో ఒక భాగమే. మన డిఎన్ఏనే మేనరికంలో ఉంటుంది. కాబట్టి అలా అంటే సేమ్ బ్లడ్ గ్రూప్లో అట్లా మ్యాచ్ అవ్వకపోవడం, సేమ్ డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కొంతమంది పిల్లలు అనారోగ్యంగా పుడతారనమాట. వీటికి కూడా ఆయుర్వేదంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కింద కౌంట్ చేసి ఆ హార్మోన్ బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పేసి మేనరికం సంబంధం చేసుకున్న వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ప్రిపేర్గా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ అవ్వడం కాకుండా డిఎన్ఏలో కూడా కొన్ని చేంజెస్ రావడం వల్ల కూడా హెల్దీగా పిల్లలు పుట్టేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒక ఛాన్సెస్ ఉందండి. ఖచ్చితంగా ఛాన్సెస్. నేచర్లో ఛాన్సెస్ లేదు. నేచర్లో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి. వెతకడమే మీ పని. అది మీకు కరెక్ట్ సరైన మీకు వైద్యుడు దొరికింది అంటే యూ కెన్ గుడ్. మీకు ఎంత మంచి అంటే క్యాన్సర్ కూడా చాలా ఈజీగా తగ్గించిన వాళ్ళ డాక్టర్లు చాలామంది ఉన్నారండి. కాబట్టి క్యాన్సర్ అంటే ఇంకా చనిపోవడం తప్ప ఇంకొక ఆస్కారం లేదనే వాళ్ళకు నా దగ్గర చాలా ఆన్సర్స్ ఉన్నాయి. చాలామంది పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి ప్రతిదానికి ఆన్సర్ ఉంది. కాబట్టి బిలీవింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ ఆయుర్వేద సిస్టమ్ని కూడా నేచర్ సిస్టమ్ కూడా బాగా అవేర్నెస్ వచ్చి పెరుగుతుంది. ఇప్పుడు పాతకాలం అంతా ఎంత మోడర్న్ యుగంకి పోయినా కానీ గెట్ బ్యాక్ టు అందరినీ కూడా నేచర్ వైపు చూస్తారు. కాబట్టి ఇంతకుముందు మొన్నటి వరకు అపార్ట్మెంట్స్లో ఉంటే బాగుండేది అనే కల్చర్ నుంచి ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ వస్తే బాగుండదు అన్న కల్చరే వచ్చింది. ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంటండి? ఊరు బయట ఒక చిన్న మంచి పొలంలో ఒక గుడిసె వేసుకొని ఉండడం ఫామ్ ల్యాండ్స్ అంటారు. అంటే ఫామ్ ఫామ్లో మంచిగా నేచర్లో పొలంలో ఇల్లు కట్టుకొని ఉండడం. అలాంటి కల్చర్కి ఇప్పుడు మన హైదరాబాద్ అనేది స్లోగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ 20 yearsలో ఈ ఫామ్ ల్యాండ్స్ అనేది స్ప్రెడ్ అయ్యి ఒక 100-200 కిలోమీటర్ల వరకు, అంటే ఫైనల్గా మన ఊర్లు చివర్లో మన చుట్టుపక్కల విలేజ్ల నుంచి మనం వచ్చి ఉంటాం కదా, ఆ విలేజ్ల వరకు ఇవన్నీ కూడా ఫామ్ ల్యాండ్స్ కల్చర్ వెళ్తుంది. మళ్ళీ గోటు అందులో ఇంకొకటి అదేంటిది మామూలుగా అల్యూమినియం దాంట్లో లేకపోతే ఇట్లా వేరే కుక్కర్స్ లో ఇట్లాంటివి కాకుండా కుండల్లో తినండి అంటే ఇప్పుడు అవి ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే గో బ్యాక్ టు నేచర్. అందరూ ఆలోచిస్తున్నారండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని, ఈ కల్చర్ని ఒక టైం వరకు యాక్సెప్ట్ చేసుకుంటాం. ఒక టైం తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేసుకునే దానికి ఏముండదు. ఎందుకంటే మనిషి ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే వేస్టే కదా. కల్చర్ నుంచి స్లోగా యూ కెన్ గెట్ బ్యాక్ నేచర్ తో ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి, దగ్గరగా ఉండాలి. నేచర్కి ఎక్కువ దగ్గరగా ఉండాలి. ఆ నేచర్కి ఇంకా ఎక్కువ దగ్గర ఉండేది ఆయుర్వేదమే. కాబట్టి ఏ చిన్న సమస్యకైనా సరే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.